ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మన అనంతపూర్లో ఐడిటి స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. అనంతపూర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా పేదరాజ్ పెద్దమ్మ ఉంది. ఇండియన్ ప్లేయర్స్ ని అనంతపూర్లో చూడడం చాలా లక్కీ. మా నాన్న రవిమాం కళ్ళలో అయితే మెరుపులు మెరుస్తున్నాయి. మా నాన్న మంచి క్రికెటర్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మా నాన్న మంచి క్రికెటర్. మా మామ అయితే క్రికెట్ అంటే చెవు కోసుకుంటాడు. మై ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా. నా ఫేవరెట్ ప్లేయర్స్ రాలేదని నేను డిసప్పాయింట్ అయ్యాను. మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరో కామెంట్ చేయండి. ఫైనల్ గా ఈ మ్యాచ్ చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందుకు కారణమైన ఏకైక వ్యక్తి విన్సెంట్ ఫెర్రర్. మా స్కూల్లో మా ఫ్రెండ్స్తో ఇంతవరకు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. నా బర్త్డే ఎప్పుడో మీకు తెలుసా? సచిన్ టెండూల్కర్ బర్త్డే నా బర్త్డే ఒకటే రోజు. అందుకు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. మై నేమ్ ఇస్ సుజన్ సాయి. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేనైతే క్రికెట్ లైవ్ చూడడం ఫస్ట్ టైం అనంతపూర్లో. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇండియా ఏ టీం వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. మేము సండే వెళ్ళిన దానికి చాలా క్రౌడ్గా ఉంది. ఇక్కడ పోలీస్ వాళ్ళు పాసులు పదే చెక్ చేశారు. ఆర్డిటి స్టేడియం ఏ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ నాట్ బ్రాండ్, ఇట్ ఈస్ ఎమోషన్. ఇక్కడ ఏ టీం వాళ్ళు ఫీల్డింగ్కి వచ్చినారు. బి గ్రౌండ్లో ఇషాన్ కిషాన్ని చూశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. బి గ్రౌండ్లో మ్యాచ్ చూడడానికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. నా మిత్రుడు జనార్దన్కి ఫస్ట్ టైం కాల్ చేసి ఒక హెల్ప్ అడిగాను. అతను వెంటనే స్పందించి నా కోసం విఐపి టికెట్లు తీసుకోవడంలో చాలా రిస్క్ తీసుకున్నాడు. అందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అహ్మద్ దగ్గరకు వచ్చాడు. మేమందరం ఎస్కెనాం. సండే అయిన వల్ల ఇక్కడ ఎంట్రీ పాసులు దొరకడం చాలా కష్టం. మాకు బి బ్లాక్లో దొరకడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ప్లేయర్స్ని చాలా దగ్గర నుంచి చూసాము.